వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ ప్రియాంక ప్రమాదం కేసులో బాధ్యులకు ఉరిశిక్ష విధించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. డాక్టర్ కండవల్లి లక్ష్మి. వేమగిరి గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరెంట్ల. రాజమండ్రి క్వారీ ఏరియాలో చెత్త డంపింగ్పై బగ్గుమన్న స్థానికులు. అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని హెచ్చరిక. బాలేపల్లి నేతృత్వంలో అర్బన్ జిల్లాకు నూతన కమిటీ. అభినందించిన అమర్ జహాబేగం, టీకే విశ్వేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో విద్యార్థులకు తీరని అన్యాయం, ద్రోహం చేసిందని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్ రామ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులను కళాశాలలు పరీక్షలు రాయనివ్వడం లేదని, దీనితో మనస్తాపానికి గురై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ గారి ఆధ్వర్యంలో డిఎస్సి స్కామ్పై జరిగిన సిబిఐ విచారణ జరపాలని, డిఎస్సి లీకేజ్ అక్రమాలపై బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని, నిరుద్యోగ భృతి వెంటనే 3,000 ఇవ్వాలని, ముఖ్యంగా ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డును తక్షణమే వేయాలని శనివారం మోరంపూడి జంక్షన్ ఫ్లైఓవర్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. హత్య గురించి లేదంటే ఇక్కడ మార్గాని భరత్ రామ్ గారు చేస్తున్న విషయం ఏదైతే ఉందో రిలే నిరాహార దీక్ష, దీన్ని సపోర్ట్ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ ప్రియాంక హత్య ఏదైతే ఉందో అది దేనివల్ల జరిగింది అని నన్ను అడిగితే అది ప్రజలు మద్యానికి సపోర్ట్ చేస్తూ వేసిన ఓట్ల వల్ల జరిగిందని నేను అంటాను. కారణం ఏంటంటే ఈ రోజున గుడి లేదు, బడి లేదు, హైవే లేదు, అంబేద్కర్ విగ్రహం లేదు, రాజశేఖర రెడ్డి విగ్రహం లేదు. ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు అడుగడుగున ఉన్నాయి. ఈ రోజున ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని అరికట్టాల్సిన పరిస్థితి అంతన్నా ఉంది. ప్రజలు దీన్ని గమనించాలి. ఈరోజు ఒక పీజీ చదువుతున్న డాక్టర్ ఒక అమ్మాయి చనిపోయింది, రేపు పొద్దున్న ఇంకొకరికి అవుతుంది. కాబట్టి ఆ సంఘటన కూడా నేషనల్ హైవే మీద ఉన్న వైన్ షాప్లో అతను మందు తాగొచ్చి ఇంటాక్సికేట్ అయ్యి చంపాడంటాడు. దీని గురించి కూడా ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రాజమహేంద్రవరంలో మోరంపూడి సెంటర్లో విద్యార్థులు, యువత, కాలేజ్ స్టూడెంట్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు అందరం కూడా కలిపి ఇక్కడ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఇక్కడ ప్రధానమైన 5 అంశాలని ఇవాళ లేవనెత్తడం జరిగింది. మొట్టమొదటిగా డిఎస్సి పరీక్షల్లో జరిగిన అక్రమాలపైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. దీనికి బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అనేది ప్రధానమైన అంశము. రెండోది ఫీజు రియంబర్స్మెంట్. విద్యార్థులు ఇవాళ కాకినాడలో నిన్న చూస్తే ఇంటర్ చదివే విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ పడక ఆ విద్యార్థి నిన్న సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఈ విద్యార్థి నిన్న సూసైడ్ చేసుకున్నాడు కాకినాడలో. అంటే ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఏమాత్రం కూడా ఇవ్వకుండా, నారాయణ కాలేజా, చైతన్య కాలేజ్, 17 సంవత్సరాల విద్యార్థి అండి సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఇవాళ తల్లిదండ్రులు అప్పులు చేసుకుని ఇవాళ ఆ ఫీజులు కడితే కానీ కాలేజ్ యాజమాన్యము పరీక్షలు రాయడానికి అవకాశం ఇవ్వట్ల. 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి.
వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఏం రిలీజ్ చేశారని అడుగుతా ఉన్నా. జగనన్న టైంలో విద్యా దీవెన, వసతి దీవెన అని డబ్బులు తల్లిల అకౌంట్లోకి వెళ్ళేది. ఇవాళ ఆ పరిస్థితులు ఉన్నాయా అని అడుగుతున్నా. మూడో అంశము నిరుద్యోగులకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. 2 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు విద్యార్థులకి బాకీ పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. 2 సంవత్సరాల్లో 72,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జెన్జీస్కి ఎస్పెషలీ 72,000 కోట్ల రూపాయలు బాకీ పడిన చంద్రబాబు ఎప్పుడు ఆ డబ్బులు ఇస్తున్నావు అని చెప్పి వాళ్ళ విద్యార్థులు అడుగుతూ ఉన్నారు, నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. 4వ అంశము ప్రధానమైన అంశం. ఇవాళ డాక్టర్ ప్రియాంక మృతి చెందింది. ఎట్లా జరిగింది? నిందితుల్ని ఎవరు కాపాడుతూ ఉన్నారు? యాక్సిడెంట్ చేసి ఘోరాతి ఘోరంగా ఆమె తలపై నుంచి కారు ఎక్కించుకుని తీసుకెళ్లిన సందర్భం. మరి అలాంటి డాక్టర్ ప్రియాంకకి అన్యాయం జరిగితే ఇవాళ నిందితుల్ని స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కాపాడుతున్నారని ఉదంతులు బయటకు వస్తూ ఉన్నాయి. 3 రోజుల పాటు ఈ కేసుని ఎందుకు నీరు కార్చే ప్రయత్నం చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ అని ప్రశ్నిస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు వారి సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న విద్యార్థి ప్రజా సంఘాల నాయకులను హాస్టళ్లలోకి అనుమతించకుండా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రాంబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై భాస్కర్ మాట్లాడుతూ హైస్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అయితే హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రశ్నించే విద్యార్థి ప్రజా సంఘాలకు, జర్నలిస్టులకు అనుమతి లేకుండా చేయటం సరైంది కాదని అన్నారు. హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్కి వసతులు, భోజనానికి సంబంధించిన మెస్ ఛార్జీలు పెంచకుండా, సిబ్బంది లేకుండా హాస్టల్స్ అన్నింటినీ నరకకోపాలుగా మారుస్తూ ఉన్నాయి. ఎన్నికల ముందేమో హాస్టల్స్ అన్నింటినీ మెరుగుపరుస్తాం, సాంఘిక సంక్షేమం మా అభివృద్ధి అని చెప్పి హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఈరోజు మీడియా రాకూడదు, విద్యార్థి సంఘాలు రాకూడదు, ప్రజా సంఘాలు రాకూడదు అని చెప్పడం అంటే ఈ సమస్యలన్నింటినీ తొక్కిపెట్టాలని చూడడం తప్ప ఈ సమస్యలను పరిష్కారం చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనిపించట్లేదు. కాబట్టి ఈ సర్క్యులర్ని వెంటనే రద్దు చేయాలని, సంక్షేమ హాస్టల్స్, సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులకి మెస్ ఛార్జీలు పెంచాలని, అక్కడ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, రాజమండ్రి నగరం లాంటి అనేక పట్టణాల్లో విద్యార్థుల సంఖ్యకి హాస్టల్ ఏమాత్రం సరిపోవట్లేదు, అదనపుగా రెట్టింపు భవనాలను కేటాయించాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రజా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని లేని పక్షంలో ఆందోళనకు కూడా మేము సిద్ధపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. థ్యాంక్ యూ. త్వరలో జరగబోయే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం ఖాయమని ఆ పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కూటమి పార్టీ అనుకున్నంత బలంగా ఏమీ లేదని, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇద్దామనే ఆలోచన ఉన్నారని తెలిపారు. స్థానిక మున్సిపల్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో టీకేతో పాటు పీసీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహాబ్ బేగం, అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ తదితరులు మాట్లాడారు. టీకే మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన నూతన కమిటీని ప్రకటించడం జరిగిందన్నారు. ఈ కమిటీ సారథ్యంలో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి ఖచ్చితంగా విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్, నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అటు ప్రభుత్వం, ఇటు ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టమైన సంకేతాలు తమకు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందిన వారందరూ క్రియాశీలకంగా పనిచేసి దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిగా, రాష్ట్రానికి షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి అహర్నిశలు శ్రమించాలని కోరారు. జిల్లా రాజమండ్రి అర్బన్ జిల్లాకి అధ్యక్షులైనటువంటి బాలేపల్లి మురళి గారి యొక్క అధ్యక్షతన పిసిసి వారు 6/8/26 అంటే 2 days బ్యాక్ అర్బన్ జిల్లా కమిటీ అనౌన్స్ చేయడం జరిగింది. పిసిసి వారు అనౌన్స్ చేసినటువంటి ఈ అర్బన్ జిల్లా కమిటీలో
బాలేపల్లి మురళి గారు ప్రెసిడెంట్, తాడి సూరిబాబు గారు వైస్ ప్రెసిడెంట్, దేవ సుధాకర్ గారు వైస్ ప్రెసిడెంట్, ఎస్కే అబ్దుల్ షరీఫ్ వైస్ ప్రెసిడెంట్, తాళ్ళూరి విజయ్ కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్, ఎర్ర రామకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్, తర్వాత బత్తిని చంద్రరావు గారు వైస్ ప్రెసిడెంట్, టి సంజారాణి గారు వైస్ ప్రెసిడెంట్, జాలా నటరాజు గారు వైస్ ప్రెసిడెంట్, డాక్టర్ కె రాజశేఖర్ గారు జనరల్ సెక్రటరీ, నలబాటి శ్యామ్ గారు జనరల్ సెక్రటరీ, మట్టా శివ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇవాళ ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటనేది మా పార్లమెంటు కోఆర్డినేటర్ గారు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు మీ అందరికీ వివరించడం జరిగింది. ముందుగా రాజమండ్రి సిటీ అర్బన్ డీసీసీని నేను పంపించినటువంటి నేమ్స్తో వారికి ఏ రకమైన వారి స్థాయిని బట్టి వారు ఏ రకమైనటువంటి పదవులకు అనుకూలంగా ఉంటారో అనేది గుర్తించి ఈ మేడం గారు ఈ లిస్టుని అప్రూవల్ చేసి పంపించడం జరిగింది. ముందుగా పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారికి మా రాజమండ్రి అర్బన్ డీసీసీ సిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ మూలాలు బలంగా ఉన్నటువంటి ఈ రాజమండ్రిలో ఎప్పుడు కూడా రాజమండ్రిలోని క్వారీ ఏరియాలో నిబంధనలకు విరుద్ధంగా చెత్త, సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను పారబోయటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 49వ వార్డు పరిధిలోని క్వారీ ఏరియా, సింహాచలం నగర్, రాజేశ్వరి నగర్, సున్నంబట్టి లేఅవుట్, సుబ్బారావు నగర్, శాంతినగర్ పరిసర ప్రాంతాల ప్రజలు చెత్త డంపింగ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్థానికులు క్వారీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ నగర పరిపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రే కొండబాబు మాట్లాడుతూ 2011 నుంచి ఈ క్వారీ గోతుల్లో చెత్త వేయటంపై పోరాడుతున్నామని, హైకోర్టులో పిల్ కూడా వేశామని తెలిపారు. ఇక్కడ చెత్త వేయరాదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, గత కలెక్టర్ కూడా అధికారులకు ఇదే విధమైన ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. అయినా సరే ప్రస్తుత అధికారులు కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఇక్కడ చెత్తతో పాటు సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు, మానవ అవశేషాలు, జంతు అవశేషాలు, మెడికల్ బయో వేస్ట్ పారబోస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ వచ్చి లోపల 3 వెంచర్లు ఉన్నాయండి. రాజరాజేశ్వర నగర్ అనేటువంటి పేరుతో సింహాచలం నగర్, రాజరాజేశ్వర నగర్, తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఏం కాలనీ సున్నంబట్టి రోడ్డు. ఈ విధంగా ఇంతమంది దగ్గర 1000 కుటుంబాలు ఇక్కడ నివసిస్తుంటే మన బుచ్చయ్య చౌదరి గారు ఏమన్నారని చెప్పేసి మన ఈవో గారు చెప్తున్నారు. ఇంతమంది ప్రజలను ఏడిపించడం న్యాయమా? ఇది వేరే విధంగా ఎక్కడైనా తీసుకెళ్ళి ఊరు అవతల పోయాలి, కానీ ఇక్కడ పోయటం న్యాయం కాదని ఇక్కడ ఉన్న ప్రజల తరఫున మేము వాదిస్తున్నామండి. దయచేసి ఈవో గారికి మీరు మళ్ళీ చెప్పి ఇక్కడ పోయకుండా ఉండవలసిందిగా మేము ప్రజలందరూ కోరుకుంటున్నామండి. నా పేరు లక్ష్మీనారాయణ అండి. రాజమండ్రి ప్రజానీకానికి అందరికీ కూడా నా నమస్కారం. ఇక్కడ చివరి ప్రాంతం అయినటువంటి క్వారీ ఏరియా 49వ వార్డు, ఇటు సింహాచలం నగర్ కానివ్వండి, అలాగే రూరల్ పంచాయతీ అయినప్పటికీ కూడా ఇక్కడ శానిటరింగ్ కానివ్వండి, రాజరాజేశ్వరి నగర్, సున్నంబట్టి లేఅవుట్ కానివ్వండి, ఇటు సుబ్బారావు నగర్ కానివ్వండి, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా చాలా విషపూరితంగా తయారై ఉన్నాయి. ఎంచేతంటే చాన్నాళ్ళ నుంచి ఈ క్వారీ గోతుల గురించి 2011 నుంచి కూడా హైకోర్టులో వేసాను, అలాగే పిల్లు వేసాం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. హైకోర్టులో కూడా చెత్త వేయకూడదని చెప్పేసి ఆదేశాలు కలెక్టర్ గారికి జారీ చేశారు. గత కలెక్టర్ గారు ఉన్నవాళ్ళు ఆ కలెక్టర్ గారు మొత్తం ఏరియా అంతా కూడా చెత్తగానే ఏమీ వేయటానికి వెళ్ళలేదని చెప్పేసి ఆ కింద ఉన్నటువంటి ఆఫీసర్లందరికీ కూడా గట్టి ఆదేశాలు జారీ చేశారు. మరి ఇప్పుడున్న కలెక్టర్ గారు ఏమన్నారని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అంచేత ఇక్కడ ఈ ప్రాంతం చెత్త చెదారాలు వేసినందువల్ల ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పసిపిల్లలతో సహా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు, చాలా ప్రాబ్లాలు ఎదుర్కొంటూ ఉన్నాం. మేము ఈ పిల్లలందరినీ మరి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో తెలియదు. మలేరియా అని, పైలేరియా అని, డయేరియా అని అనేక రకాల రోగాలు వస్తూ ఉన్నాయి. ఈ నీళ్లు కూడా విషపూరితంగా తయారయ్యి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బోర్లు పెట్టి వేసుకుని ఉన్నారు. ఈ నీరంతా కూడా అందులో చేరుతుంది. చాలా భయంకరమైనటువంటి వాతావరణం తీసుకొస్తున్నారు.
ఇక్కడ ఉన్న వాళ్ళు మనుషులుగా గుర్తించడం లేదు, వీళ్ళేదో జంతువుల్లాగా మృగాల్లాగా చూసే పరిస్థితి కనపడుతుంది. పక్కనే సింహాచల నగరం, ఇక్కడ అంటున్నారు, అక్కడ రాజేశ్వరి నగరం, ఈ పక్కన శానిటోరియం కాలనీ. మరి ఇవన్నీ కూడా వీళ్ళందరూ మనుషులు అనుకోవట్లేదు ఏంటో తెలియట్లేదు. అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణంలో ఉన్నా కానీ పేదలే. ఇక్కడ ఎవరు కూడా డబ్బున్న వాళ్ళు ధనికులు ఎవరు లేరు. ధనికులు ఉన్నట్టయితే ఇక్కడ వేయరు. అంచేత ఇక్కడ వేయకూడదు అనేటటువంటిది చాలా నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చే ఆ మలం ఏదైతే ఉందో అది కూడా తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. ఎంత దారుణం! ఇక్కడ ఎవరో మాట్లాడట్లేదు అనే ఉద్దేశంతో దీన్ని అనేక సార్లు కలెక్టర్ గారికి చెప్పాం. ఇప్పుడున్న కలెక్టర్ గారు కూడా మేము అనేక సార్లు విన్నవించుకున్నాం. ఇక్కడ క్వారీ పరిస్థితులు ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరం దివాన్ చెరువులోని ఎస్పీపీసీ కన్వెన్షన్ హాల్లో శనివారం అహూజా ఉత్పత్తుల ఎక్స్పో జరిగింది. శ్రోతల చెవులకు హాయిగా వినిపించేలా అహూజా ఉత్పత్తుల ప్రదర్శన సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అహూజా 6 రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ సైఫ్ ఇబ్రహీం, విజయవాడ మెకోట్రాన్స్నిక్స్ నవీన్, ది రాజమండ్రి సౌండ్ అండ్ లైటింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గుల్లిపల్లి వెంకటేశ్వరరావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ ఎక్స్పోలో అహూజా ఉత్పత్తులు పలువురిని ఆకట్టుకున్నాయి. వచ్చిన ప్రతినిధులు మాట్లాడుతూ తమ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా అందుబాటు ధరల్లో ఉన్నాయని, ఈ అహూజా ఎక్స్పో సందర్భంగా కొనుగోలుదారులకు కొంత రాయితీ ఇస్తున్నామని వెల్లడించారు. ఈ అహూజా ఎక్స్పోకు కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున కొనుగోలుదారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ పోట్నూరి వసంత్ కుమార్, ట్రెజరర్ బెవర రామారావు, గౌరవ అధ్యక్షులు బోట్ల సూర్యారావు, ఆల్తి వెంకటరమణ, మోతా వీరస్వామి, పి ప్రకాష్ రావు, చెరుకూరి సురేంద్ర, సిహెచ్ శ్రీనివాస్, కోశ శ్రీనివాస్, కోటారి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కార. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ది Rajamandri Sound and Lights Association for hosting us here in Rajamandri for a very successful program. We've had huge crowd, huge attendance. We're very grateful to the association. We thank you for the cooperation. We hope and pray our cooperation with the association and local bodies continues for many years to come. We've already known many people who've supported us through the years. We brought all our latest products for display here in Rajamandri. All the latest range is here and people are really appreciating it. Thank you very much to association. Thank you to our local dealers. Thank you to all of our supporters. Thank you very much, sir. ఈరోజు మా ఈ ఎగ్జిబిషన్కి ఈరోజు మేము ఎగ్జిబిషన్ ఇలా పార్టిసిపేట్ చేయడానికి ప్రోత్సహించి మాకు సలహా ఇచ్చి మమ్మల్ని ఒక గైడ్ చేసిన ఈరోజు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ రాజమండ్రి సౌండ్ అండ్ లైట్స్ అసోసియేషన్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు వారి కారణంగానే మేము ఈరోజు డెమో కానీ డిస్ప్లే కానీ ఇక్కడ ఇంత ఈ లెవెల్లో ఆర్గనైజ్ చేయగలిగాము. మా ఆర్గనైజర్స్ ఎప్పుడూ వారికి కృతజ్ఞత ఉంటుంది. మనం కూడా సౌండ్ని ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా వాడుకుంటే మనకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మనం ఎప్పుడైనా సౌండ్ వాడినప్పుడు కూడా జాగ్రత్తగా వాడుకోవాలి, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా. ఈరోజు మేము ఇక్కడ డిస్ప్లే చేసిన ప్రోడక్ట్స్ అహూజా లైనరే, స్టూడియో మాస్టర్ లైనరేస్, ఇవైతే కొత్త మోడల్స్ ఉంటాయో క్లాస్ డి అని, క్లాస్ టీడీ, క్లాస్ టీడీ మిక్సర్స్, ఈరోజు మేము ఇక్కడ డిస్ప్లే చేసిన అహూజా లైనరే సిస్టమ్స్, స్టూడియో మాస్టర్ లైనరే సిస్టమ్, లేటెస్ట్ క్లాస్ డి టెక్నాలజీ, క్లాస్ డి యాంప్లిఫైర్స్, ఈ ఏదైతే నూతన ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయో ఈరోజు మేము ఇక్కడ డెమోగా అన్నీ డిస్ప్లే అరేంజ్ చేశాము మా కస్టమర్స్ అవగాహన కోసం. దయచేసి ఈరోజు మా కస్టమర్స్ అందరూ ఈ అవగాహనని పూర్తిగా సద్వినియోగించుకోవాలని మా విన్నపం. ఇక్కడికి వచ్చిన క్రౌడ్ మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము అనుకున్న దానికన్నా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దానికి మా ప్రత్యేక కృతజ్ఞతలు రాజమండ్రి సౌండ్ అసోసియేషన్ వారికి. థ్యాంక్ యూ అండి. వ్యయ ప్రయాసాలు చాలామంది సభ్యులు చాలా మండలాల నుంచి ఇటు కాకినాడ, మేము కాకినాడ అమలాపురం ఇక్కడ ఎవరు వస్తారనుకున్నాం, విశాఖపట్నం నుంచి కూడా, ఇటు ఏలూరు నుంచి కూడా చాలామంది వచ్చారు. ఈ అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేసింది చాలా విజయవంతం అయినందుకు మా సభ్యులకి, మా సౌండ్ వర్తక సోదరులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వినాయక చవితి ముందుగా ఈ కార్యక్రమం పెడితే కొంచెం సౌండ్ మెటీరియల్ అది కొనుక్కుంటాకే, కొత్తవి పెట్టుకుని ప్రోగ్రామ్ చేసుకుంటాకని చెప్పేసి చాలామంది ఉత్సాహంగా వచ్చారు.
ఇలా వచ్చింది ఒక ఎత్తు అయితే కొన్ని భయాలతో కూడా మా సభ్యులు ఉన్నారు. వినాయక చవితికి లాస్ట్ టైము ప్రభుత్వం వారు ఆంక్షలు విధించి కొంచెం సౌండ్ తక్కువ పెట్టుకుని వేసుకోండి అలాగేలా అని చెప్పేసి ఎట్టడం వల్ల చాలా మేము లాస్ట్ మినిట్ దాకా కూడా ప్రతి ఏరియాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు సింపుల్గా 2 బాక్సులు వేసుకుని ప్రోగ్రామ్ చేసుకోండి అని చెప్పారు. కానీ వినాయక చవితి కనీసం 2 రోజులు 3 రోజులు కంటిన్యూ డీజేలకు పర్మిషన్ ఇచ్చేలా ఉంటే మా వ్యాపారాలు మేము కొనుక్కున్న సామాన్లకి మా వ్యాపారస్తులు కూడా చాలామంది ఎదురుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకేదంటే పండగల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు కడియం మండలం వేమగిరి గ్రామంలో వేమగిరి గట్టు నందు జీపీ మరియు ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులు 65 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు డ్రైనేజీకి శంకుస్థాపన చేశారు. దేవి జనార్దన్ నగర్ నందు జీపీ మరియు ఎన్ఆర్ఈజీబీఎస్ నిధులు 1 కోటి రూపాయలతో నిర్మించే సీసీ డ్రైనేజీకి శంకుస్థాపన చేశారు. జక్కంపూడి నగర్ నందు జీపీ మరియు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మించుట, అలాగే వేమగిరి తోటనందు జీపీ ఎంజీఎన్ఆర్జీఎస్ మరియు రూడా నిధులు 1.80 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు ప్రధాన డ్రైనేజీ నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల నుండి అభిప్రాయాలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక అంగన్వాడీ సెంటర్ను సందర్శించి పిల్లలకు అందించే పౌష్టికాహారాన్ని పరిశీలించారు. అంగన్వాడీ సెంటర్ను ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నడుపుతున్న అంగన్వాడీ టీచర్ను అభినందించారు. నాయకులందరూ కూడా ఇంటింటికి రావడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగిన పరిణామాలు, జరుగుతున్న విధానాలు, తీసుకున్న నిర్ణయాలు, అమలు జరుగుతున్న విధానం మీద ప్రజల మధ్యకి వెళ్ళే లక్ష్యంగా మనం వెళ్తున్నాం. గత 5 సంవత్సరాల పరిపాలన స్తంభించిపోయింది. ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ, కాలువలు కానీ, పంచాయతీ డబ్బులు కానీ అన్ని పట్టుకుపోయారు. సంక్షేమ ముసుగులో దోపిడీ చేశారు. ఇవాళ దానికి భిన్నంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం అమలు చేస్తున్నాం. ఇవాళ ఒకవైపు అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ వెనకబడకుండా చూసుకుంటున్నాం. గత 2 సంవత్సరాల కాలంలో 1,80,000 కోట్ల రూపాయలు 1,80,000 కోట్లు సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా పెన్షన్ స్కీములు. మీకు తెలుసు, పెన్షన్ ఇవాళ 22 రకాల పెన్షన్లు దాదాపుగా మనం ఇస్తా ఉన్నాం. 4 అంచెలుగా. ఒకటి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు. అలాగే చేనేత కార్మికుడికి 25,000 రూపాయలు, మత్స్య కార్మికుడికి 20,000 రూపాయలు, ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఇలా ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఊళ్ళో కానీ డబ్బులు ఇస్తూ ఉన్నాం. చర్చల్లో పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్ భారతదేశంలో ఎక్కడా లేనని పెన్షన్లు మనం ఇస్తున్నాం. 60 లక్షల పెన్షన్లు నెల 1వ తారీఖు ఇస్తున్నాం. 4,000 రూపాయలు, 1,000 రూపాయలు కూడా లేదు. అనేక రాష్ట్రాల్లో 1,000 రూపాయలు, 500 రూపాయలు కూడా లేదు. అలాంటిది 4,000 రూపాయలు మనం ఇస్తున్నాం. వికలాంగులకు 6,000 ఇస్తున్నాం. కలశ వ్యాధిగ్రస్తులకు కానీ, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి 10,000 ఇస్తున్నాం. మంచాన పడిపోయిన పూర్తిగా ఎవరో చూసే దిక్కుమొక్కలేని 15,000 ఇస్తున్నాం. ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఇంత సంక్షేమం ఎక్కడ అమలు చేయాల. మరోవైపు తల్లికి వందనం కింద మనం ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది బిడ్డలున్నా వేస్తున్నాం. 4 ఉన్నా, 3 ఉన్నా, 2 ఉన్నా 15,000 రూపాయలు, 2,000 స్కూల్కి, 13,000 తల్లికి ఇచ్చాం. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. 2 సంవత్సరాలుగా 20,000 కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు పెట్టి తల్లికి వందనం ఇచ్చాం. అలాగే పాఠశాలను అభివృద్ధి చేసాం. పాఠశాలలో పుస్తకాలు కానీ, నోట్బుక్స్ కానీ, బట్టలు కానీ, బూట్లు కానీ, బెల్ట్లు కానీ అన్నీ ఉచితంగా ఇస్తున్నాం. మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. జూనియర్ కాలేజీలో కూడా మధ్యాహ్న భోజనం అందరూ చేసి వారిని ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. విద్యారంగంలో పెను మార్పు వచ్చింది. హాస్టల్స్ అన్ని బాగు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. వాళ్ళ బీసీ హాస్టల్స్ కానీ, ఎస్సీ హాస్టల్ కానీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆర్యవైశ్య సమాజానికి సంబంధించిన స్థలం హాస్టల్ నిర్మాణ విషయంలో మాజీ ఎంపీ మార్గాని భరత్రాం వ్యవహరించిన తీరుపై ఆర్యవైశ్య సమాజ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యుల ఆస్తులు, సేవా సంస్థల విషయంలో రాజకీయ జోక్యం తగదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్యవైశ్య హాస్టల్ సెక్రటరీ తవ్వారాజా మాట్లాడుతూ తమ సంఘ స్థలం దాదాపు 75 ఏళ్ల చరిత్ర కలిగినదని తెలిపారు. 1947లో అప్పటి స్థల యజమాని రాజమహేంద్రవరం జమీందార్ తాటివర్తి కాశీ విశ్వనాథ్ సంఘం పెద్దల విజ్ఞప్తి మేరకు సంఘం పట్ల గౌరవంతో స్థలాన్ని దానం చేసినట్లు వివరించారు. అనంతరం 11 ఆగస్టు 1971న సంఘం అధ్యక్షుడి పేరుతో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చెప్పారు. ఆ స్థలంలో 386 గజాల్లో అప్పటి సంఘం ఉపాధ్యక్షులు బాలనాగు శ్రీరామ్మూర్తి, గ్రంథి సుబ్రహ్మణ్యం తదితర సంఘ పెద్దల ఆధ్వర్యంలో హాస్టల్ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. భవన నిర్మాణ సమయంలో వాస్తుపరంగా ఉత్తరం వైపున సుమారు 15 గజాల స్థలాన్ని ఖాళీగా ఉంచినట్లు చెప్పారు. ఆ స్థలం ముందు రామాలయ
సచివాలయ భవనం ఉండడంతో వాస్తవపరమైన కారణాలతో ఖాళీగా ఉంచారని వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ముందుకు రావడానికి కారణం మా కులంలో కూడా రాజకీయం తెస్తున్నాడని చెప్పి మార్గాని భరత్ని ఒకటే ఖండిస్తున్నాం. వైఎంవిఏ అనేది ఆర్య వయసులో చాలా సెంటిమెంట్ అయిన ఇది, అలాంటి దాన్ని కూడా నువ్వు రాజకీయం చేస్తున్నావు. అది తెలిసి మేము గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. కానీ నువ్వు నాకు దగ్గర కొంతమంది వ్యక్తులు వచ్చారు, నేను అది అధికారులు ఏంటో చూడమని ఫోన్ చేశానని చెప్తున్నావు. కానీ అదంతా అవాస్తవం. నువ్వు నిజంగా ఇదై ఉంటే నువ్వు శివరాం సుబ్రహ్మణ్యం గారికి కాల్ చేసి ఏంటి మీ దాంట్లో, ఆయన కూడా మీ వైసీపీలోనే ఉన్నారు, ఏంటి మీ దాంట్లో ఇలా జరుగుతుందని ఆయన్ని ఫోన్ చేసి నువ్వు ఎందుకు అడగలేదు? కనీసం నీకు ఏమీ తెలీదా? వైఎంవిఏ గురించి నీకు తెలీదా? అక్కడే పుట్టి పెరిగావు నువ్వు. అది 75 సంవత్సరాల చరిత్ర. కనీసం నీకు ఆ మాత్రం తెలీదా? ఈరోజు ఒకటే చెప్తున్నాను, నువ్వు కుల రాజకీయాలు మానుకో. మా కులంలో మేము చూసుకోగలం. ఆర్య వయస్సులు జోలికి వస్తే మాత్రం సహించేది లేదు. ఎందుకని చెప్తున్నావు అంటే కనీసం నీకు ఆర్య వయస్సులు బ్రాహ్మణులు జైన్లు అక్కడ ఉన్నారు, కనీసం నీకు ఓట్లు కూడా ఇలా. అలాగే 2024లో కూడా నీకు వేయలేదు. ఎందుకంటే నువ్వు ఎంత ప్రబుద్ధుడివో మాకు తెలుసు. ఇవాళ ఆర్య వయస్సులు అంటే చాలా గౌరవం అని చెప్పావు. ఆ రోజు నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి శివరాం సుబ్రహ్మణ్యం గారు కోఆర్డినేటర్గా ఉంటే ఆయన వెంటనే తీయించేయడం జరిగింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్సీ అడిగావు. ఆయన ఎంక్వైరీ చేస్తే కనీసం నువ్వు కార్పొరేటర్కి కూడా అనవసరం అని చెప్పి ఆ రోజు నిన్ను పక్కన పెట్టడం జరిగింది. అదే జగన్ గారు నిన్ను ఎంపీ సీట్ ఇచ్చి నిన్ను నగ్గించుకున్నారు. కానీ 21, 22, 23, 24 వార్డులో నీకు కనీసం ఓట్లు వేయలేదు. అప్పుడు కూడా నువ్వు ఎంపీగా. అందరికీ నమస్కారం. నా పేరు తవ్వారాజా. నేను వైస్ హాస్టల్ ప్రస్తుత సెక్రటరీని, మాజీ వైఎంవిఏ అధ్యక్షునిగా చేసి ఉన్నాను. మా స్థలము, మా సంఘ స్థలము ఆనాటి స్థల యజమానులు 1947 లేటు తటవర్తి కాశీ విశ్వనాథం గారి వద్ద నుంచి నోటి మాటగా మాకు దానం చేయడం జరిగింది. ఆనాటి మా సంఘ పెద్దలు, కుల పెద్దలు అయినటువంటి తటవర్తి కాశీ విశ్వనాథం గారిని రాజమండ్రి వాస్తవ్యులు జమీందారు గారు వారిని పలుమార్లు కోరగా ఎంతో సదుద్దేశంతో సంఘం పట్ల ఉన్న గౌరవంతో ముందు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయవలెనని 11/8/1971 నాటికి మా సంఘ ప్రెసిడెంట్ గారు అది రిజిస్టర్ చేసుకున్నాము. తదుపరి మా ఆ స్థలంలో 386 గజాల్లో ఆనాటి మా వయసు పెద్దలు, సంఘ సభ్య అధ్యక్షులు బాలనాగ శ్రీరామూర్తి గారు, గ్రంథి సుబ్రహ్మణ్యం గారు పెద్దలందరూ కలిసి ఆ స్థలం నిర్మాణం చేసి ఉన్నారు. ఆ నిర్మాణం చేసే కాలంలో వాస్తుపరంగా ఉత్తరం వైపున కొంత ఒక 15 గజాలు ఖాళీ స్థలం మనం వదిలేయడం జరిగింది. ఆ స్థలం ముందర రామాలయం భవన నిర్మాణం ఉంది, వాస్తుపరంగా ఉందని ఆ స్థలం ఖాళీగా ఉంచడం జరిగింది. ఆ స్థలంలో బిల్డింగ్ నిర్మాణం పూర్తయిన తర్వాత వ్యాయామం చేసుకుంటామండి అని అడగగా వారికి వ్యాయామం చేసుకోవడం కొరకు గించుకునే విధంగా ఆ స్థలం మేము ఇచ్చి ఉన్నాము. తదుపరి ఒక 10-15 సంవత్సరాలు వ్యాయామం చేసిన తర్వాత గడిచిన 25 సంవత్సరాలుగా ఆ స్థలంలో ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయట్లేదు, కార్యకలాపాలు కూడా లేవు. దాన్ని ఒక డస్ట్ కంపోస్ట్ యార్డ్గా మార్చి ఉన్నారు. భవనమ్మ పక్కనే ఉన్న కంపోస్ట్ యార్డ్ మేము క్లీన్ చేయించి మేమందరం కూడా వయసు రీత్యా కొద్దిగా పెద్దోళ్ళం అయ్యాము. అందులో ఒక లిఫ్ట్ నిర్మాణం చేపట్టడానికి అందరూ సంఘ సభ్యులందరూ కూడా మేము విరాళాలు సేకరించాం. డాక్టర్ ప్రియాంక ప్రమాద ఘటన సమాజంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహిళా చైర్మన్, టీడీపీ లీగల్ సెల్ నాయకురాలు డాక్టర్ కండవల్లి లక్ష్మి డిమాండ్ చేశారు. బాధ్యులకు ఉరిశిక్ష విధించాలని ఆమె కోరారు. రాజానగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ డాక్టర్ ప్రియాంక మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో కూడా ఆమె కుటుంబ సభ్యులు అవయవ దానం చేయడం ద్వారా ఎంతో మందికి పునర్జన్మ ప్రసాదించారని, వారి గొప్ప నిర్ణయానికి పాదాభివందనం చేస్తున్నామని పేర్కొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మీడియా ముందుకు రావడం చాలా బాధాకరమైన విషయంతో మీడియా ముందుకు రావడం జరుగుతుంది. ఆగస్టు 3వ తారీఖున ప్రసాద్ ఆదిత్య మహాల్లో జరిగిన సంఘటన, డాక్టర్ ప్రియాంక గారి విషయంపై ముందుకు రావడం జరిగింది. ఆ అమ్మాయికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబానికి కూడా ఓదార్పు కలగాలని ఆ భగవంతుని కోరి ప్రార్థిస్తున్నాను. అయితే సోషల్ మీడియాలో జరిగిన విషయమేమో 3వ తారీఖు నైట్ జరిగింది. అప్పుడే
చాలామంది ఏదైనా పడిపోతేనే సోషల్ మీడియాలో ఫోటోలు తీసేయడం, వెంటనే ఫేస్బుక్ లైవ్ ఇచ్చేయడం ఇలాంటివి చేస్తారు. కానీ ఆ రోజు నైట్ జరిగిన సంఘటన కొంచెం పార్ట్ చూపించారు అంతే. మిగతా విషయాలన్నీ తర్వాత నుంచి మాయమైపోయినాయి, తెలీదు. కానీ ఎందుకు మాయమైనాయి? సోషల్ మీడియాలో ఎందుకు మీరు ప్రజెంట్ చేయలేకపోతున్నారు? అది ఎవరు తప్పు? నేను చూస్తున్నాను, ప్రతిదీ ఫాలో అవుతానండి. నేను మహిళా చైర్మన్గా సోషల్ మీడియాలో చాలా స్పీడ్గా ఉంటాను. ప్రతిదీ కూడా ఎక్కడ ఏదున్నా ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ లేకపోతే సోషల్ చూసుకుంటూనే ఉంటాను. కానీ జరిగిన 3వ తారీఖు నైట్ జరిగితే 3 రోజులు మేకప్ చేసేసి తర్వాత నుంచి వైరల్ చేశారు. దాని వెనకాల ఉన్న అంతర్గత ఏంటి? దాని వెనకాల ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా మాప్ చేశారా? లేకపోతే మీడియా వారిని కొనేశారా? లేకపోతే బయటకు ప్రచారం చేయొద్దని చెప్పారా? ఈ విషయంపై ఊరుకునే ప్రసక్తి అయితే అసలు లేదు. దయచేసి, ఎందుకంటే నేను మీడియా మిత్రుల్ని అన్యతగా అంటున్నానని ఏమనుకోవద్దు సార్. మీరంటే ఒక గౌరవం, ఒక మర్యాద. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ ప్రియాంక ప్రమాదం కేసులో బాధ్యులకు ఉరిశిక్ష విధించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. డాక్టర్ కండవల్లి లక్ష్మి. వేమగిరి గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరెంట్ల. రాజమండ్రి క్వారీ ఏరియాలో చెత్త డంపింగ్పై బగ్గుమన్న స్థానికులు. అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని హెచ్చరిక. బాలేపల్లి నేతృత్వంలో అర్బన్ జిల్లాకు నూతన కమిటీ. అభినందించిన అమర్ జహాబేగం, టీకే విశ్వేశ్వర్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.